మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. ఈ యొక్క శ్రీ పరాభావ నామ సంవత్సర శుభాకాంక్షలతో మరి ముందుగా మీకు రాశి ఫలాలు అందించాలనేటువంటి ఈ నా ప్రయత్నంలో భాగంగా మరి మేషం నుండి మీనం వరకు ద్వాదశ రాశుల వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయే విషయాలన్నీ కూడా ఈ రాశి ఫలాలలో ఉన్నవి కనుక ఈ శ్రీ పరాభావనామ సంవత్సరంలో మీ జీవితంలో ఏదైతే జరిగిందో, జరుగుతుందో, మరి జరగబోయేది ఏమిటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఒక మాట, గోచారం వేరు, గ్రహచారం వేరు. గోచార ఫలితాలలో ఉండే మార్పులు, గ్రహచార ఫలితాలలో ఉండే మార్పులు వేరువేరుగా ఉంటాయి కనుక ఇది అబ్జర్వ్ చేసుకోండి. శ్రీ పరాభావనామ సంవత్సర శుభ ఆశీస్సులు మరొక్కసారి మన టైమ్స్ భక్తి ఛానల్ నుండి మరొక్కమారు పరాభావనామ సంవత్సర శుభ ఆశీస్సులు. ఆల్ ద బెస్ట్. సుమారుగా 11-12 నెలల నుండి ఈ యొక్క సింహరాశి వారికి ఇక అంటే ఈ మాట చెప్పాలా వద్దా కానీ సింహరాశి కాస్త సింహరాశిని కుక్కలు తరుముతున్నటువంటి సందర్భం. ఓ 12 నెలల నుంచి 11-12 నెలల నుంచి పేరుకే సింహరాశి కానీ ఆ సింహము డల్ అయిపోయిందా, అది అలిగిందా, కూర్చున్నదా ఈ యొక్క సింహము అనేటువంటిది ఉన్నది పరిస్థితి. అంటే అష్టమ శని వల్ల గురుగారు అది అష్టమ శని లేదా గురువు 12వ భావంలోకి అతిచారంగా వచ్చి వెళ్ళిపోయిన సందర్భాల, అది రాహువు సప్తమ స్థానంలో ఉండడము, కేతువు లగ్నాతు రావడమా, మరి వారి జన్మ జాతక రీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలలో ఒకవేళ నీచపడినటువంటి గ్రహ దశలు నడిచిన, శనికి సంబంధించినటువంటి దశ ఒకవేళ వారికి నడుస్తూ ఉంది అని అనుకుంటే మాత్రము ఇబ్బంది బాగా కలుగుతుంది. ఇంకా ఇబ్బంది అయితే ఉంది, జాగ్రత్తగా ఉండాలి వీరు. సో సింహరాశి ఇది ఏమిటి అంటే, ఇప్పుడు సింహరాశి వారు అనగానే మనకి ఇక్కడ మఖా నక్షత్రము, అదేవిధంగా మనకు పుబ్బా నక్షత్రము, ఇక్కడ ఉత్తర నక్షత్రము, ఉత్తర 1వ పాదం లైక్ ఇక ఈ ఉత్తర మనకు 2, 3, 4 ఇటు కన్యలో పడుతుంది. మఖా నక్షత్రం అయితే అదేవిధంగా మనకు పుబ్బా నక్షత్రము, ఇది కూడా ఉత్తర. వీళ్ళు ఒక మంచు పర్వతం, అది ఎప్పుడు కరిగేది తెలియదు. మంచు చూడడానికేమో అంత ఎత్తునుంటుంది కానీ దాన్ని ముట్టుకుంటే చల్లగానే ఉంటుంది వాస్తవానికి. అంటే లైక్ చెప్పేది అంటే బయటకు చూడటానికి గంభీరంగా కనిపిస్తారు, లోపల మటుకు మంచి ప్రేమ బాగా ఉంటుంది. ఆ ప్రేమను వ్యక్తపరచడానికి కూడా ఈగో అడ్డం వస్తుంది. ఇదే బాధ వినరా, ఆ ప్రేమను వ్యక్తపరచడానికి కూడా ఈగో అడ్డం వస్తుంది. తిన్నవా, బాగున్నరా అని అడగాలి అంటే తిన్నరా, బాగున్నరా, ఇట్లా అంటే గంభీరం ఏదో ఇక వాళ్ళు ఏదో అంటే పాపం వాళ్ళ నేచర్ అది. ఇప్పుడు సింహమే కదా ఎంతైనా, దానికి కాలు ఇరిగిన సింహమే, చెయ్యి ఇరిగిన సింహమే దానికి. ఇప్పుడు మొన్న ఒకరు ఏదో కామెంట్ పెట్టారు, అదేమిటి పోస్ట్ పెట్టారు ఫేస్బుక్ లో, కటింగ్ చేసుకోకముందు కటింగ్ చేసుకున్న తర్వాత అన్నట సింహం బొమ్మ వేసారు. సింహానికి కంప్లీట్ గా ఈ జూ అంతా తీసేసి మామూలుగా ఒకటి పెట్టారు ఫోటో, ఈ లైట్ గా ట్రిమ్ చేసి పెట్టారు ఫోటో. ఏదైతే ఉన్నది సింహమే. నేనన్న పాయింట్ ఏమిటి అంటే, వాస్తవానికి పాపం మనం అంటే మాట్లాడుకుంటున్నాం కానీ వారి పరిస్థితి బాగాలేదు. ఇక్కడ ఎట్లా బాగాలేదు అంటే, స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, మీరే గొప్ప, మీరు గ్రేటు అని మిమ్మల్ని ఎవరైతే పొగిడారో వారే మీకు తిట్టిన దాఖలాలు, మీ గురించి చెడుగా చెప్పిన దాఖలాలు, ఈ వ్యక్తి మంచివాడు కాదని మీ మీద పుకార్లు చెప్పినటువంటి వారు, మీపై అధికంగా రూమర్లు క్రియేట్ చేయడం కానీ, మీపై అధికంగా మనము ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు ఇక్కడ మన ఇద్దరం అంటే ఉదాహరణకు ఒక 2 వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు,
అక్కడెక్కడనో దూరం నుంచి ఒక వ్యక్తి చూస్తున్నాడు. మేం మాట్లాడుకుంటున్నారంటే మనం మాట్లాడుకునేది ఇప్పుడు మనశంకర వరప్రసాద్ సినిమాలో చిరంజీవి గారు మన ఈ యొక్క నయనతార వారు ఒక దగ్గరికి వెళ్తారు, ఒక విలన్ దగ్గరికి, ఆ టెన్నిస్ ఆడే దగ్గర, మన దాన్ని ఏమంటారు కదా, బాల్ను కొడుతారు చూసారా, అక్కడికి వెళితే దూరం నుంచి చిరంజీవి వాళ్ళందరూ వాయిస్ ట్రాన్సాక్షన్ చేసుకుంటున్నారు. అది ఇట్లా మాట్లాడిన తర్వాత ఆయన కొట్టి చంపే. ఎందుకు ఏమైందంటే వాడు మీతో గొడవ పడ్డాడు కదా, ఊహించుకోవడము, మనం ఎక్స్పెక్టేషన్ చేసుకోవడాలు అధికంగా ఉంటాయి. ఎవరి మీద? సింహరాశి వ్యక్తుల పైన. ఎదుటి వ్యక్తి, మనం ఒక మనిషిని తీసుకొని వెళ్ళినాం, సార్ ఈ వ్యక్తి మంచివాడు, పనిలో పెట్టుకోండి, ఓకే డన్. ఈ పనిలో పెట్టుకున్నటువంటి వ్యక్తి పాపం మంచోడని మనమే చెప్పినాము, పనిలో పెట్టుకున్నారు వాళ్ళు, వీడు మన గురించి చెడుగా ఎప్పుడు. సంబంధం లేని విషయాలలో గొడవలు, అసలు సొంత రిలేటివ్స్తో గొడవలు. ఇక భార్యాభర్తలలో అయితే భర్త కానీ భార్యకు కానీ అనుమానాలు మొదలవడాలు భార్యాభర్తలలో. అదేవిధంగా మనీ రిలేటెడ్ మొత్తం స్ట్రక్ అయిపోవడాలు, మనకు వచ్చేటువంటి ధనం ఏదైతే ఉందో కంప్లీట్గా స్ట్రక్ అయిపోయినటువంటి దాఖలాలు. సో ఇలాంటి సందర్భాలు. ఇక ఎవరైతే సింహరాశి వారు ఉన్నారో వీరిని పిలవకున్నా పర్వాలేదు, కానీ పిలిచి అవమాన పరిస్థితి తట్టుకోలేరు. ఏదైనా విషయం ఉంటే 10 సంవత్సరాల క్రితం కూడా తవ్వి చెప్తారు బయటికి, నవ్వుకుంటూ హ్యాపీగా ఉంటారు. కానీ వీరికి కోపం వచ్చినా, వీరు ఏదైనా మనము ఇక్కడికి తీసుకెళ్తాను, ఇది తినిపిస్తాను, లేదా ఇది కొనిపిస్తాను అని చెప్పి కొనియకున్నా, తినిపియకున్నా, తీసుకపోకున్నా కథం, ఇక మన పరిస్థితి అంతే. కనుక ఇట్లా ఉంటుంది వీరి. అంటే చిన్న పిల్లల మనస్తత్వం, వాస్తవానికి పిల్లలంటే బాగా ఇష్టం ఉంటుంది వీరికి. చిన్న పిల్లల మనస్తత్వం కలిగినటువంటి వారు. మరి ఇట్టి మకరాశి వారు, అదేవిధంగా పుబ్బా వారు అలుగుతారు. ఫోన్ పిల్లలైతే ఈ పుబ్బా నక్షత్రం పిల్లలు, మకా నక్షత్రం పిల్లలు ఉంటే మాత్రము ఫోన్ లేని అన్నం తినరు వీళ్ళు, ఫోన్ బాగా కావాలి. సో అదేవిధంగా 10 విషయాలు మనం మాట్లాడితే 2 విషయాలు ఎక్కువగా తలకాయతోనే సమాధానాలు చెప్తారు వీళ్ళు, నోటితో తక్కువ చెప్తారు సమాధానాలు. ఇలాంటి సింహరాశి ఈ పరిస్థితులు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా మీకు అత్యంత అద్భుతమైనటువంటి రోజు, అత్యంత శుభకరమైనటువంటి విషయం ఏమిటి అంటే విదేశీ ప్రయాణాలు మీకు యోగకరంగా మారబోతున్నవి. ఈ యొక్క ఆగస్టు నుండి విదేశీ ప్రయాణాలు ఏవైనా పెట్టుకుంటే ఆగస్టు తర్వాత నుండి పెట్టుకోండి. గృహయోగం గురుగారు ఈ సంవత్సరంలో ఏమైనా ప్రయత్నం 100కు 200% గృహయోగం ఉన్నది, కారు యోగం ఉన్నది. కారు కొనాలి అని చెప్పి చేతులు గులగుల పెట్టేటువంటి వారు చాలా మంది ఉన్నారు. మా మకారం, మన సింహరాశి వారు ఉన్నారా. సో కారు కొనాలి, వాడు కారు అడిగితే నాకు ఇవ్వలేదు, నేను కారు కొనే చూపిస్తా అని చెప్పి తిరుగుతున్నారు ఆల్రెడీ. ఏ కారు కొనాలి, ఏం చేయాలి, బ్యాటరీ కారు కొనాలనా, లేదా పెట్రోల్ కారు కొనాలనా, డీజిల్ కారు కొనాలనా అనే అటువంటి పరిస్థితులలో తిరుగుతున్నారు. ఇక మరికొందరు అపార్ట్మెంట్స్ తిరుగుతూ ఉన్నారు, ల్యాండ్స్ తిరుగుతూ ఉన్నారు. ఎక్కడ ల్యాండ్ తీసుకోవాలి ఏమిటి అనేటువంటిది రాబోయే రోజులలో లాక్ చేసి పెట్టుకోండి. 2.5 సంవత్సరాలలో ఇవాళ ఉన్న రేటుకు డబల్ త్రిబుల్ రేట్ అయ్యే పరిస్థితి ఉంది. ల్యాండ్ బీభత్సంగా ఉన్నది. సో కనుక ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. రాబోయే రోజులలో వీళ్ళకి కలిసి వస్తుందా గురుగారు ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్? సూపర్ గా సింహరాశి వారికి ఓకే, చాలా బాగా కలిసి వస్తుంది. రాజకీయం చేయడం వీరికి ఇష్టం. ఏది లేకున్నా తెల్ల బట్టలు వేసుకొని రాజకీయం చేయాలంటే సంబరం వీరికి. ఇస్త్రీ బట్టలు ఖచ్చితంగా ఉండాలి, ఏమున్నా లేకున్నా. ఇక మాటలు అధికం. గవర్నమెంట్ జాబు, రాజకీయం కానీ, సెటిల్మెంట్స్ కానీ, ఇలాంటివి కొన్ని అంటే వీరికి ఏదో తెలియని సంబరం. 10 మందిలో ఉంటే నేనే ఇట్లా అనుకుంటారు. ఈ 10 మందిలో మనల్ని కనుక ఎవరన్నా పేరు పెట్టి పిలిస్తే ఆ రోజు చాలుగా వీరు ఎంతో ఆనందపడిపోతారు. అంతే. 10 మందిలో కనుక మీరు గ్రేట్ అని అంటే కథమే, ఇక పుట్టిగానే పొంగిపోతారు.
అయితే వీరికి ఒక పెద్ద మైనస్ ఏంది అంటే వీరి పక్కన ఉండేటువంటి వారి యొక్క మాటినద్దు వీరు. ఓకే. చెప్పుడు మాటలు వింటూ ఉంటారు. చెప్పుడు మాటలు వినొద్దు. సింహరాశి వారు చాలా డేంజర్. చెప్పుడు మాటలు విని ఇబ్బందులు పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి వీరికి. అయినప్పటికీ మళ్ళీ చెప్పుడు మాటలు వింటారు. కనుక సింహరాశి వారు సో జాగ్రత్తగా ఉండండి. మా, మీ, ము, మే ఈ పేర్లతో ఉండే సంస్థలు, ఈ పేర్లతో ఉండే మనుషులు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అదే విధంగా రాబోయే రోజులలో మనకు ఈ 2026 పరాభావనామ సంవత్సరంలో పర్వాలేదు అనే విధంగానే ఉన్నది అన్ని రకాలుగా. ఓకే. ఆరోగ్యపరంగా ఎలా ఉంది గురుగారు? ఆరోగ్యపరంగా కాదు కానీ ఆరోగ్యపరంగా ఆల్రెడీ దెబ్బ పడిపోయింది. 2024 ఆగస్టు నుంచి 2025 ఆగస్టు 2026 ఆగస్టు దాకా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఆల్రెడీ ఆపరేషన్ ఎవరికైనా జరిగి ఉండాలి. కాలు విరగడమో, చెయ్యి విరగడమో, ఫ్రాక్చర్ అవ్వడమో, యాక్సిడెంట్స్ అవ్వడాలో ఆల్రెడీ జరిగిపోయినాయి వీరికి. మాకు ఏది కాలేదు అంటే జాగ్రత్తగా ఉండండి ఆగస్టు వరకు. సో మీ వ్యక్తిగత జాతకంలో నడిచే దశ అంతర్దశ బాగుంటే ఓకే. ఒకవేళ లేదు అనుకుంటే చెప్పలేం. వీరికి కేతువు బాగుండాలి. కేతువు దశ వీరికి అద్భుతంగా యోగిస్తుంది. కేతువు యొక్క దశ అంతర్దశలు కానీ కేతువు వీరికి మంచి స్థానంలో ఉన్నా కూడా సింహరాశి వారికి సూపర్గా ఉంటుంది. ఓకే. ఏ దైవారాధన చేసుకోవాలి గురుగారు? గణపతి ఆరాధన ఈ యొక్క సింహరాశి వారికి ఈశ్వరుని ఆరాధన చాలా అవసరం.